అండ్ అలానే ఇప్పుడు మా అన్నపూర్ణమ్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళు లేరు నాకు తెలిసి. అది సారీ అండి. వేదిక మీద ఉన్న పిల్లలకి, సభ ముందున్న మీ అందరికీ, మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకే ముందు నమస్కారం పెట్టాలి, వీళ్ళకి పెట్టక్కర్లేదు. ఎందుకంటే సినిమా ప్రమోట్ చేయాల్సింది మీరే. ఎలా ఉన్నా బాగుంది అని మీరు చెప్పగలిగితే చెవుల్లో దూరి కళ్ళు చూస్తాయి వెళ్ళి. అందుకని చిన్నపిల్లాడు, నేను 82, 83లో వచ్చినప్పుడు ఇలాగే అందరూ చిన్న కుర్రాళ్ళే, నరేషు, సురేషు, తర్వాత కొంతమంది పిల్లలు, వాళ్ళందరూ హీరోలుగా వచ్చారు. తర్వాత కొంతమంది డిజాల్వ్ అయ్యారు, కొంతమంది ఇప్పుడు ఫాదర్లుగా అట్లా వేషాలు వేస్తున్నారు. ఈ పిల్లాడు చిన్నపిల్లాడు, వాళ్ళ అమ్మగారు అమెరికా నుంచి వచ్చింది. తర్వాత సినిమా తీస్తామని ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఆడపిల్ల ఈ పిల్ల ఏం తెస్తుందిలే అనుకున్నాను నేను. తర్వాత ఈ రాఖీ వచ్చేది అందండి ఇది అని ఏదో చెప్పాడు. ఏదైతే ఇవన్నీ విని 4 సంవత్సరాల నుంచి వింటున్నాం కదా, అందుకని అందులో కొట్టుకుపోయింది. బట్ కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కానీ వీళ్ళు వర్తబుల్ పర్సన్స్ అని నాకు తెలియలేదు. సారీ, ఏమనుకోవద్దండి. లొకేషన్లో ఇలాంటి మే, ఏప్రిల్ ఎండల్లో తీసుకెళ్ళి బాగా ఉతికి బండకేసి, ఎలా ఉతికేసి ఆరబెట్టలేదులేండి, మేమే ఆరిపోయాం. సరే, సినిమా అయితే చాలా బాగుందండి. ఎందుకు బాగుంది అంటున్నానంటే, ఒక తరం వాళ్ళు ఏమీ సంపాదించకుండా సంపాదించింది పోగొట్టినా ఇంకొక తరం వాళ్ళు సంపాదించాలని కోరుకోవాలి. అలా కోరుకున్నదే ఈ సినిమా. మా మనవడు కార్తీక్ తను కష్టపడి వాళ్ళ అమ్మా నాన్న కోరికని నెరవేర్చి మమ్మల్ని మళ్ళీ ధనవంతుల్ని చేస్తాడు ఈ సినిమాలో. అంటే సినిమా కాబట్టి ధనవంతుడా అంటారేమో, ఇప్పుడు అందరూ ధనవంతులే అండి. అమెరికా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు. అలాగే నా మనవడు ఎక్కడికి వెళ్ళడు, ఉన్న ఊళ్ళోనే ఉండి కష్టపడి నిజాయితీగా మమ్మల్ని నిలబెడతాడు, మాకు పేరు తీసుకొస్తాడు. అది సినిమా కథ నాకు తెలిసి. అవతల ఏముందో ఆవిడ చెప్పలేదు డైరెక్టర్. కానీ వర్తబుల్ అండి. సూపర్ లేడీ అండి, సూపర్గా డైరెక్ట్ చేసింది. మీరు చూడండి, మీరు బ్లెస్ చేస్తారు తప్పకుండా. ఆవిడ మేడం విజయ నిర్మల గారిలాగా ఇంకా చాలా సినిమాలు చేసి అమెరికా వదిలి ఇండియాకు వచ్చి సినిమాలు చేస్తారు. బాగుంటారని కోరుకుంటూ, మా ప్రొడ్యూసర్ గారికి కొంచెం ఇన్ని డబ్బులు ఇవ్వండి, ఎక్కువ అడగంగానే మేము, వాళ్ళు ఖర్చు పెట్టిన దాని మీద కొంచెం ఇవ్వండి, ఇంకో సినిమా తీస్తారు. మంచి కథలు తీస్తారు, సంసారపక్షమైన కథ కాబట్టి అలాంటి సినిమాలే రాధికా జయంతి గారు తీస్తారని కోరుకుంటూ, మా యూనిట్లో వర్క్ చేసిన వర్కర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కెమెరామెన్ చిన్న కుర్రాడు, ఆయన కూడా కష్టపడి బాగానే చేశాడు. వెళ్ళాక చెప్పాక చిన్న అభిప్రాయం నాది, వెళ్ళి పని చేసిన తర్వాత కొంచెం మంచి అభిప్రాయం వచ్చింది. అలాగే మీరు సినిమా చూస్తే మీకు కూడా మంచి అభిప్రాయం వస్తుందని కోరుకుంటూ, మీ అందరికీ నమస్కారం. మమ్మల్ని సక్సెస్ చేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.